ఈ దైవకృప ఛానల్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనం నుండి మనం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగమును, నా హృదయమును పరిశోధించుము. ప్రియులారా, మనం గమనించాలి, దావీదు నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయమును పరిశోధించు అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు పరిశీలించమంటున్నాడు, ఎందుకు పరీక్షించమంటున్నాడు, ఎందుకు పరిశోధించమంటున్నాడు అనే విషయాన్ని చూసినట్లయితే, ఇక్కడ దేవా, నన్ను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలుగా చేస్తున్నావు అని అంటున్నాడు. అంటే దేవునితో దావీదు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నాయన నన్ను పరిశోధించి నన్ను వెండిని నిర్మలము చేసినట్లుగా నువ్వు చెయ్యాలి అని అంటున్నాడు. వెండిని నిర్మలము చేయాలట. ఎందుకు వెండిని నిర్మలము చేయాలి? నిర్మలం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి పరిశుద్ధత అని అర్థం, రెండవదిగా చూసినట్లయితే వాడు చాలా నిర్మల స్వభావుడు అంటారు. అంటే సాత్వికము, ఓర్పు, సహనము, సమాధానము, ఇవన్నీ కూడా నిర్మలత్వానికి సుగుణాలుగా మనకి కనిపిస్తున్నాయి. అయితే వెండిని నిర్మలము చేసినప్పుడు ఈ సుగుణాలన్నీ కూడా బయటకు వస్తాయి అని అర్థం. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని చేత పరిశోధించబడి మనము వెండి నిర్మలముగా చేయబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి పరిశుద్ధతగా మనం చేయబడాలి, రెండవదిగా చూసినట్లయితే మన జీవితాల్లో ఒక సాత్వికము, ఓర్పు, సహనము, సమాధానం అనేది మన హృదయాల్లో ఉండాలి. కనుక దావీదు అంటున్నాడు, నన్ను పరిశోధించిన ఆయన, నన్ను పరిశీలించి ప్రభువా, నన్ను పరీక్షించిన ఆయన అని అంటున్నాడు. సాధారణంగా మనుషులు ఎవరు కూడా నన్ను పరిశోధించిన ఆయన, నన్ను పరిశీలించిన ఆయన అని అనరు. ఎందుచేతనంటే ఎంతసేపు మానవ నైజం ఏంటంటే ఎదుటివారిని పరిశోధించడమే. వాడు ఎలా ఉంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉన్నాడని ఎంతసేపు కూడా ఎదుటివారిని గురించి పరిశోధించడమే తప్ప మనల్ని మనం పరిశీలించుకోవడం మనకి చేత కాదు. నిజంగా ఏ వ్యక్తి తన వ్యక్తిగతంగా తన హృదయాన్ని పరిశీలించుకుంటాడో వాడు మహాజ్ఞాని. ఎప్పుడూ కూడా ఎదుటివారు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, వాళ్ళ మార్గం మంచిది కాదు, వాళ్ళ ఆలోచన మంచివి కాదు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదని జీవితాన్ని అంతా కూడా ఎదుటివారి కొరకు వ్యసనపడుతూ ఉంటే నీ జీవితం కొరకు ఎప్పుడు పరిశీలిస్తావు? ఒక మాట ఆలోచించాలి. నిజంగా నీ సహోదరుడు పాడైపోతున్నాడు, వాడి జీవితంలో నాశనం అయిపోతున్నాడని నీకు అనుకుంటే నీవు రహస్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయడం మంచిది. కనుక దేవునికి మన బాధ్యతను అప్పగిద్దాం. దావీదు చెప్పినట్లుగా, దేవా నన్ను పరిశోధించాలి. గమనించాలి, పరిశోధించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అంతరిక్షాన్ని పరిశోధించే వాళ్ళు ఉన్నారు, భూగర్భాన్ని పరిశోధించే వాళ్ళు ఉన్నారు, జలాన్ని పరిశోధించే వాళ్ళు ఉన్నారు, వృక్షాన్ని, జంతువుల్ని, ప్రతి వారిని కూడా పరిశోధించేవారు ఉన్నారు. ఒక మాట తెలుసా? దేవుని సన్నిధిలో శరీరాన్ని పరిశోధించే వాళ్ళు కూడా ఉన్నారు. శరీర భాగాల్ని విడివిడిగా పరిశోధించే వాళ్ళే తప్ప శరీరాన్ని అంతటినీ ఒక్కడు పరిశోధించడం అనేది అసాధ్యం. కనుక అందరి కూడా ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి అందరూ పరిశోధించగలరు, కానీ హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు మాత్రమే. సృష్టి యావత్తుని పరిశోధించే హక్కు, సామర్థ్యం దేవుడికి ఉంది. రెండవదిగా చూసినట్లయితే మన అంతరంగాన్ని, మన హృదయాన్ని పరిశోధించేటటువంటి శక్తి, సామర్థ్యం కూడా దేవునికి ఉంది. కనుక దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించని దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక ఎందుకో తెలుసా? దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు, అంతరంగంలో పరిశుద్ధిని కోరుకునే దేవుడు. కనుక ఆయన ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పరిశీలించు, నువ్వు పరిశోధించు అంటున్నాడు. అందుకనే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా నేను మిమ్ములను నిర్మలము చేతును అంటున్నాడు. కనుక దేవుడు పరిశోధించి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? నిర్మలులుగా చేస్తాడన్నమాట. నిర్మలులుగా చేస్తాడు. వెండిని పరిశోధించినట్టు పరిశోధించి నిర్మలుగా చేస్తాడు. గమనించాలి, వెండిని నిర్మలం చేయవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందో తెలుసా? వెండిలో ఎప్పుడైతే కల్మషం ఉంటుందో, మస్టు ఉంటుందో, ఎప్పుడైతే వెండి పనికిరాని వెండిగా, కల్తీ కలిగిన వెండిగా ఉంటుందో దాని కాంతి తగ్గిపోతుంది. రెండవదిగా చూసినట్లయితే దాని విలువ కూడా తగ్గిపోతుంది. కనుక ఈ తగ్గిపోయినటువంటి విలువ తగ్గినటువంటి వెండి, కాంతి విహీనమైనటువంటి వెండి
ఇది కాంతివంతంగా చెయ్యాలి అంటే మనము ఒక పరిశోధకుడికి దాన్ని అప్పగించాలి. అదేవిధంగా ఏదేను వనములో ఆదామవ్వలు ఆజ్ఞాతిక్రమించిన కారణాన్ని బట్టి వాళ్ళ నిర్మలమైన వాతావరణం అంతా కూడా కలుషితం చేసుకున్నారు. దేవునితో సహవాసం చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి వారి జీవితాన్ని నాశనము చేసుకున్నారు. ఏదేను వనములో ఆజ్ఞ అతిక్రమించారు కనుక వాళ్ళ అంతరంగము కలుషితమైంది, వాళ్ళ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందిగా మిగిలిపోయింది. ఆ కారణాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవునికి అప్పగించాలి. స్త్రీలారా మనం గమనించాలి. వెండిని నిర్మలము చేసినట్లుగా నన్ను నిర్మలము చేయమని దావీదు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా చెప్పగలవా ఈ మాట? కనుక ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మనకి చేతనవ్వాలి. కనుక దేవుడు పరిశోధకుడైనటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు కలుషితమైనటువంటి ప్రతి హృదయాన్ని ఒక పరివర్తన తెచ్చి వాళ్ళని వెండిని నిర్మలం చేయడం కోసం దేవుడు ఒక ప్రణాళిక చొప్పున తన కుమారుని లోకాన్ని పంపించాడు. ఎలా పంపించాడు? ఆయన యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం అంటాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడాడు. మనల్ని పరిశోధించడానికి ఆయన మామూలుగా రాలేదు. దేవుని చేత పరిశోధించబడి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని పరిశోధించడం కోసం. పరిశోధించడం కోసం ఆయన పరిశోధింపబడిన వారుగా వచ్చాడు. మనల్ని పరిశోధించడం కోసం మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, కళంకాన్ని బయటికి తీసి మన నిర్మలమైన హృదయంగా మనం మార్చడం కోసం పరిహారము చెల్లించాడు ఆయన. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మన హృదయాన్ని ఒక ప్రక్షాళన జరగాలి. అందుకని అంటాడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించువాడను. వీళ్ళారా మనం గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, నేను అంతరంగాన్ని పరిశోధించేవాడిని. నీ హృదయం ఎంత వ్యాధిగ్రస్తమైందని దాన్ని పరీక్షించి పరిశీలించి పరిశోధించి దానిని శ్రేష్టమైనటువంటి హృదయముగా మార్చగల దేవుడని నేనని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని గురించి నీ ఆలోచన ఏంటి? ఈరోజు నీకు ఒక తలంపు కావాలి. ప్రభువా, నాకు తెలియని పాపం ఏమైనా ఉందా? నా అంతరంగంలో ఏదైనా నీకు అయిష్టమైంది ఏమైనా ఉందా? నా హృదయాన్ని పరిశోధించినైనా అని నువ్వు చెప్పగలవా? ఈ మాట దేవుని సన్నిధిలో ఈ మాట చెప్పాలి. ఎప్పుడు మనం ఎదుటి వారిని పరీక్షిస్తాం తప్ప మనం పరీక్షించుకుని, ప్రభువా నన్ను పరిశోధించు దావీదు చెప్పినట్లుగా నీవు కూడా చెప్పాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఘనత, మెప్పు, మహిమ నీకు కలుగును. దేవుడు నిన్ను పరిశోధిస్తే నీకు ఘనత, మెప్పు, మహిమ నీకు కలుగుతుంది అంటున్నాడు. దేవుడు పరిశోధిస్తే ఎన్ని దీవెనలు మనకున్నాయో తెలుసా? ఆయన చేత పరిశోధించబడిన వారంగా మనం ఉంటే మన లోకంలో మనకు కలిగేదంతా కూడా ఘనతే, లోకంలో మనకి నిస్తే. కనుక నిర్మలము చేయబడాలి. మనం వెండిని నిర్మలము చేసినట్లుగా మనము నిర్మలము చేయబడాలంటే నువ్వు వింటున్న ఈ వాక్యం నీ హృదయంలో పనిచేయాలి. ఈ వాక్యమును గూర్చి దేవుని లేఖనం ఏమి చెప్తుంది తెలుసా? యెహోవా వాక్కు నిర్మలమైనది. యెహోవా వాక్కు నిర్మలమైనది. ఈ నిర్మలమైన వాక్యానికి నీ హృదయంలో కనుక చోటిస్తే నీ జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, నీ అంతరంగాన్ని వెండి వలె నిర్మలముగా చేస్తుంది. అంతేకాదు, నీ జీవితాన్ని కాంతివంతంగా చేయడానికి ఈ వాక్యము దోహదపడుతుంది. కనుక ఇక్కడ అంటాడు కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం అంటాడు, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మ విధి నిర్మలము, అది నీ కన్నులకు వెలుగునిచ్చును. ఏ పాపము చేత వెండి కళాహీనమైపోయిందో, కళాహీనమైపోయినటువంటి ఆ పరిస్థితిని మార్చడానికి దేవుడు నిర్మలమైన వాక్కును పంపించాడు. ఎందుకో తెలుసా? తిరిగి మరలా నీలో కాంతిని పునరుద్ధరించడానికి.
నిన్ను పరిశోధించి నీ కన్నులకు కాంతి తేయడానికి, నీ కన్నుల ద్వారా నీ దేహం అంతటికీ కాంతి తేయడానికి, నిన్నే వెలుగుమయమైన జీవితంగా నీ జీవితం మార్చడానికి దేవుడు నిర్మలులుగా చేసే దేవుడు మన దేవుడు. నీ కాంతిని, నీకు కొడిగట్టిపోయినటువంటి నీ కాంతిని ప్రకాశమైనటువంటి కాంతివంతంగా నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునది ప్రేమయే. ఈ ప్రేమ అనేది మనలో ఉంటుంది. మన కన్నుల్లో కాంతివంతంగా చేయడం మాత్రమే కాదు, కానీ మనల్ని ప్రేమ కలిగిన వారిగా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అందుకని అంటాడు, మనం ఏమంటాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తుకు ప్రతిష్ఠించుకొనిడి. నిర్మలమైన వాక్ ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, ఆ వాక్యము నేను నిర్మలముగా చేసి నేను కాంతివంతంగా మారుస్తుందో, అలాంటి వాక్యము కొరకు నువ్వు నిర్మలముగా చేయబడ్డానికి నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు దేనికి ప్రతిష్ఠించుకుంటున్నావు? నీ హృదయాన్ని చెడు మార్గానికి ప్రతిష్ఠించుకోకూడదు. దేవుడు ఈరోజు 2 చేతులు చాపి నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నేను పరిశీలించి నిన్ను పరిశోధించి నిన్ను నిర్మలమైన వ్యక్తిగా నేను చేయాలనుకుంటున్నాను. కొడిగట్టిపోయిన నీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేయాలనుకుంటున్నాను. నీ హృదయాల్లో ఉన్నటువంటి సమస్త వ్యాధిని తీసేయాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిర్మలమైన వాక్కుకు నీ హృదయంలో చోటిస్తే ఆయన నిన్ను నిర్మలమైన వ్యక్తిగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అంతేకాదు ఇంకొక మాట అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం అంటాడు, మనస్సాక్షికి కల్మషము తాతకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారము నిర్మలమైన ఉదక స్నానముతో చేయబడిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి ఉండి యథార్థ హృదయముతో దేవుని సన్నిధానము చేయడం. మన మనస్సాక్షికి కల్మషం అంటకూడదు. మన మనస్సాక్షికి కల్మషం అంటకుండా ఉండాలంటే వాక్యం అనే నిర్మలమైన ఉదక స్నానం మనం చేసి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి మనము చేరాలి. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నిర్మలముగా నన్ను చేయనైనా దావీదు చెప్పినట్టుగా నేను కూడా అడుగుతున్నాను, ప్రభువా నన్ను పరిశీలించి పరీక్షించి పరిశోధించి వెండిని నిర్మలము చేసినట్లుగా నువ్వు చేసి నాయన నన్ను నీ కొరకు ప్రతిష్ఠించుకునేదానిగా చేయి నాయన అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగపరుచుకుందాం. దేవుని సన్నిధిలో మన మనస్సాక్షికి కూడా ఒక నిర్మలత్వం అనేది కావాలి. దేవుని సన్నిధిలో దావీదు అడిగినట్లుగా నువ్వు అడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను నిర్మలుగా చేయనాయన, నాయనా నా జీవితాన్ని మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. అందుకని మనల్ని నిర్మలంగా చేయడం కోసమే నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వలన మనల్ని విమోచించాడు. పరిశోధించబడిన రాయిగా రావడం మాత్రమే కాదు, ఆయన పరిహారం ఎలా చెల్లించాడయ్యా అంటే నిష్కళంకమైన నిర్దోషమైన తమ స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కనుక మన జీవితాన్ని ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా నా జీవితంలో నీవు తప్ప వేరే నాకు అక్కర్లేదు నాయన, నీవే నాకు కావాలి ప్రభువా, నన్ను నిర్మలుగా చేయనాయన. నిర్మలత్వం అనేది సాత్వికానికి, ఓర్పుకి, సహనానికి, సమాధానానికి సాదృశ్యమైన జీవితం ఎవరికైతే ఉంటుందో, ఈ లోకంలో ఎన్ని ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా కదలకుండా మనం ఉంటాం. శోధనలు జయించేవారుగా మనం ఉంటాం. కనుక మనం నిర్మలుగా చేసే దేవుని మనం ఆహ్వానిద్దాం. ఇంకొక మాట మనం చూస్తున్నాము, ఎందుకు నిర్మలుగా చేయాలన్న మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం అంటాడు ఒక చక్కటి మాట, ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అది పరిమళ నీతి క్రియలు. గమనించాలి, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్న నార బట్టలు.
అంటే అవి ఏమిస్తున్నాయంట? పరిమళ క్రియలు ఇస్తున్నాయి. పరిమళ క్రియలు అనేటటువంటివి ఈ నిర్మలమైన బట్టల ద్వారా మనకు ఒక అలంకరణ అనేది వస్తుంది. ఎవరైతే ఈ బట్టలు ధరిస్తారో వారు మాత్రమే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉండడానికి హక్కుదారులు అవుతారు. ఈ పరిమళ క్రియలైనటువంటి ఈ నిర్మలమైన వస్త్రాలు లేకుండా ఎవరైతే వివాహ విందుకు వెళతారో విందులో ఉండే హక్కు వాళ్ళకి లేదు. నీవు నిర్మలముగా చేయబడితే నువ్వు ప్రకాశిస్తావు. నిర్మలమైన వస్త్రాలను ధరిస్తే అవి పరిమళ క్రియలను సూచిస్తాయి. ఈ రెండింటి సమ్మేళనమే వెండి నిర్మలము చేసినట్లుగా నిర్మలము చేసే జీవితం. ఈ జీవితం నీకు కావాలి. ఈ జీవితం కావాలి. ఎందుకో తెలుసా? మన వస్త్రాలు, పాపపు వస్త్రాలు తొలగించబడాలి. ఒక విషయం గమనించారా? ఏదేను వనములో ఆజ్ఞ అతిక్రమించినటువంటి మానవుడు ఆదామవ్వలు. దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నువ్వు స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అంటాడు. దిగంబరిగా ఉన్న ఆ యొక్క ఆదామవ్వలకి దేవుడు ఏం చేశాడో తెలుసా? చర్మపు చొక్కాయలు చేసి ఇచ్చాడు. గమనించాలి, చర్మపు చొక్కాయలు తగిలించుకున్నటువంటి ఆదామవ్వలు ఎంతకాలం ఉండగలరు చర్మపు చొక్కాయలు ధరించుకుని? ఆ చర్మపు చొక్కా ఎప్పుడైతే ధరించుకుంటామో అది ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ చర్మం ఆరిపోయే కొద్ది కూడా అది సంకోచిస్తూ ఉంటుంది. ఆ సంకోచన మానవుని యొక్క ఆ శరీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చివరికి మరణానికి తీసుకుని వెళ్తాడు. ఇది పాపానికి సంకేతం. పాపము ద్వారా వచ్చేదే మరణం. కనుక మన వస్త్రాలు మార్చబడాలి. పాపము చేసిన కారణాన్ని బట్టి ఏ చర్మపు వస్త్రాలు ధరించుకున్నాడో మానవుడు, ఆ మానవుడు ధరించుకున్నటువంటి ఆ చర్మపు చొక్కాలు తీర్చేయబడాలంటే నిర్మలమైనటువంటి పరిమళ క్రియలతో కూడినటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. అవి ధరించుకోవాలి అంటే దేవుని దగ్గర నీవు నేను ఆక్రందన చేయాలి. ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించువాడు నిన్ను నిర్మలము చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. ఈ జీవితంలో దేవుడు అంటున్నాడు, పరిమళ క్రియలు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని వివాహ మహోత్సవంలో ఉండడానికి హక్కుదారులు అవుతావు. వివాహ మహోత్సవమునకు అందరికీ ఆహ్వానమే దేవుడు చెప్పాడు. నేను వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా తిరిగి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి నేను వస్తాను. వివాహ మహోత్సవంలోకి తీసుకుని వెళ్తాను. ఆ వివాహ మహోత్సవంలో ఏముండాలో తెలుసా? నీకు ప్రకాశించేటటువంటి ఆ నిర్మలమైన హృదయం నీకు ఉండాలి. ప్రకాశించడానికి సంకేతం ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు నీకు ఉండాలి. ఈ రెండు కలిసి ఉండాలి. కనుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను వెండిని పరిశీలించినట్టుగా పరిశీలించు, వెండిని నిర్మలము చేసినట్లుగా చెయ్యి. వీళ్ళారా గమనించాలి. మరొక్కసారి నేను చెప్తున్నాను, వెండిలో కల్ముషం ఉన్నంత వరకు దాని కాంతి విహీనం అయిపోతుంది. ఆ కాంతి విహీనం కాకుండా నిర్మలమైన వాక్కుని నీ హృదయంలో ఉంచుకోగలిగితే కొడిగట్టుకుపోయిన మన జీవితాన్ని తిరిగి మరలా దేవుడు ప్రకాశింపచేయడానికి సిద్ధమన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసా? లోకమునకు నేను వెలుగై ఉన్నాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అందరినీ ప్రకాశింపచేయడానికి నేను వచ్చానంటున్నాడు. ప్రకాశింపచేసే దేవుడు నీకుండగా నీవు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను పరిశోధించిన ఆయన అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? దేవుని సన్నిధిలో నీకు సహనం ఉందా? ఈ ధైర్యం ఉందా? దేవా నన్ను నిర్మలముగా చేయనాయన, నా జీవితం ప్రకాశవంతంగా చేయనాయన, నాయనా నేను పరిమళ క్రియలైనటువంటి నిర్మలమైన సన్న వస్త్రాలు నాకు ఈ ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవా నీ జీవితంలో ఏమనుకుంటున్నావు? లోకంలో ఉన్న పరిశోధకులు ఎవరూ కూడా పరిశోధించలేరు అంతరంగాన్ని. దేవుడు మాత్రమే అంతరంగాన్ని పరిశోధించే దేవుడైన కనుక దేవా నన్ను పరిశోధించి నా జీవితాన్ని మార్చినాయన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు ఉంటూ నీ జీవితం కొరకు నువ్వు నిరుత్సాహపడద్దు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించద్దు. ఇప్పుడే ఈ సమయంలోనే దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పు, దేవా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. వెండిని నిర్మలము చేసినట్లుగా
నన్ను నిర్మలము చేయి. లోకంలో నువ్వు నిర్మలము చేయబడాలంటే నీ ధనం పనికిరాదు, నీ ఐశ్వర్యం పనికిరాదు, నీ ఆస్తి పనికిరాదు, నీ పలుకుబడి అస్సలే పనికిరాదు. నీవు హృదయాన్ని నిర్మలం చేసుకోవడానికి శరీరం అంతా గాయపరుచుకున్న ప్రయోజనం అనేది లేదు. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను పరిశీలించి పరిశోధించి నా అంతరంగాన్ని నిర్మలము చేయి ప్రభువా అని మనం అడగాలి. ఒకవేళ నీ సాటివారు, నీ తోటివారు, నీ కుటుంబస్తులు ఎవరైనా నీకు ఆయాస్కరంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయి. అంతే తప్ప వారి గురించి నిత్యము కూడా ఆలోచించి నువ్వు ఎసరపడద్దన్నదే ఒక తల్లిగా, ఒక అక్కగా నీకు మనవి చేస్తున్నాను. నువ్వు రహస్యంగా ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన నా సహోదరుడు ఈ విధంగా అయిపోతున్నాడు ప్రభువా, నా సహోదరులు ఈ విధంగా అయిపోతున్నారు నాయన, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు, వాళ్ళ బ్రతుకును మార్చండి. సంఘమంతా ఏకతేటగా కూడుకొని పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ గదిలో ఉన్న ప్రార్థన శక్తి చెరసాల్లో ఉన్న పేతురుని విడుదల చేయలేదా? నీ ప్రార్థనలో శక్తి ఉంటే, నీ ప్రార్థనలో బలం ఉంటే, నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటే డెఫినెట్గా నీ పక్కన నీ సహోదరులు రక్షించబడతారు. కనుక దేవుని సన్నిధిలో నీవు మొదట నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించని దేవుడి దగ్గర ధైర్యంగా చెప్పాలి. ప్రతి మానవుడు కూడా ఎందుకు తప్పటడుగేస్తున్నాడో తెలుసా? అబ్బో నేను బాగున్నాను అనుకుంటాడు, నేను పరిశోధించుకోవాల్సిన అవసరం నాకు లేదనుకుంటాడు. ఆ కారణము చేతనే పతనానికి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని సన్నిధిలో దినదినము క్షణము కూడా మనను పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు ఉంటున్నాను, ఒక్కసారి ఈ దేవుని యొక్క ఈ నిర్మలమైన వాక్కుకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే దేవుడు నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా నీవు బలపరచబడాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్యము నీ అంతరంగంతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలని, ఆశీర్వదించబడాలని కోరుతూ నా మాటలను నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీ వెనుకడిలో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఒక్కసారి దర్శించండి రాజా. దేవా, వారి హృదయాల్లో నా ప్రభావం ఉన్నటువంటి నా ప్రభు నాయన బాధ వేదన అంతను కూడా తీసివేయ రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ నా ప్రభా ఈ టీవీ ముందు ఉంటూ నా ప్రభు నాయన నిరుత్సాహంతోనూ నిస్పృహతోనూ నా ప్రభా వారి జీవితాల్లో ఉన్న గలిబిల్ని బట్టి నా ప్రభు నాయన ఎవరైనా చింతిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే నా ప్రభు నాయన వారితో మీరు మాట్లాడి ధైర్యపరచమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వ్యాధిగ్రస్తులుంటే ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన. తండ్రి నా ప్రభా సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా నాయన. దేవా నీకు వందన. రక్షణ లేని బిడ్డకు రక్షణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవుని వాక్యముని గురించి అవగాహన లేని వారితో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలు ప్రభా నాయన. నువ్వు నిర్మలము చేసే దేవుడు అని ప్రభా, నువ్వు అంతరంగాన్ని పరిశోధించే దేవుడు అని ప్రభా నాయన, పరీక్షించే దేవుడు అని నా ప్రభా నాయన. నాయనా నీ బిడ్డలు తెలుసుకోవడానికి నీ కార్యం చేసి నడిపించమని అడుగుతున్నాను రాజా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. ఈ వాక్యము నా ప్రభు నాయన వారి హృదయాలు తాకడానికి నీ కార్యం చేయండి ప్రభా. వాళ్ళ హృదయాల్లో స్పందింప చేయండి నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యము ద్వారా నా ప్రభు నాయన ఎన్ని గృహాల్లో అయితే ఈ వాక్యం వినబడిందో నా ప్రభు నాయన, వినబడిన ప్రతి గృహము నా ప్రభు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా నాయన. అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభా. విశ్వాసంలోనికి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. శ్రేష్టమైన ఈవులతో ఆ కుటుంబాలు నింపమని అడుగుతున్నాను రాజా. నీకు వందనాలు నాయన. వారి కష్టాజితాలను ఆశీర్వదించి దీవించండి. వారి రాకపోకల్లో నీ భద్రత దయచేయండి రాజా. నీకు వందనాలు నాయనా. నిన్ను చూసే కన్నులుగా నాయనా తండ్రి ప్రత్యక్షం చూసేవారిగా వీళ్ళు ఉంచండి రాజా. నాయనా తండ్రి ఈ సమయం ముందు నా ప్రభు నాయన ఎవరైనా నా ప్రభు నాయన తండ్రి దేవ అయ్యో ఈ కార్యములు మా జీవితాలు జరగటం లేదని నిరుత్సాహంగా ఉన్నారేమో వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారిని ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా దేవా మా ప్రయాస వ్యర్థము కాకుండా నా ప్రభు నాయన ఈ వాక్యం ద్వారా నా ప్రభు నాయన కొన్ని ఆత్మలైనా నా ప్రభు నాయన నీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను ప్రభు. ఈ కార్యక్రమం అంతటి నుండి నా ప్రభు నాయన ఆది నుండి అంచు వరకు విన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయండి రాజా. నీకు వందనాలు. ఇప్పుడే నా ప్రభు నాయన నీ యొక్క శక్తి, నీ ప్రభావం నా ప్రభు నాయన గృహాల్లోకి వెళ్ళి ఆశీర్వాదం నింపడాన్ని కార్యం చేయమని ఆశీర్వదించి దీవించి కాపాడి నడిపించమని, ఈ వాక్యము ద్వారా వారి హృదయాలు స్పందింప చేయమని, ఆశీర్వాదం మేలు వారికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.